శాంతి యొక్క మార్గం ఆయన చెప్పింది ఏంటి? సత్యము, అహింస. సత్యం పలకాలే, ఒకళ్ళని బాధ పెట్టదు, అదే అహింస. అర్థమైందా? మళ్ళీ నెక్స్ట్ టైం మీ అందరికి వచ్చినప్పుడు ఇవన్నీ ఇస్తాం. మీ అందరికి బాగా చదువుకోండి. మీకు అమ్మవారు నాకు చూసే మీ అందరికి తల్లి అని స్వదేశీ స్పర్శ భావన హి ఏకాదశ సేవా మే నమ్రత్వే వ్రత నిశ్చయే. మనమంతా కూడా సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వీటన్నిటితోనే మన జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలి అని స్వామి చెప్పినటువంటి మాటలు. చిన్నతనం నుంచే ఆయన దగ్గర ఎల్కేజీ భారతదేశం అంతటా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి విద్యార్థులంతా ఉచితంగా చదువుకుంటున్నారు. అలాగే మీకు ఇక్కడ తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ కూడా కృష్ణవేణి మేడం గారే. కాబట్టి మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎట్లా డిసిప్లిన్ ఉన్నారో బయట కూడా అట్లనే డిసిప్లిన్ ఉంది. మంచిగా చదువుకుంటూ మంచి పొజిషన్ తీసుకొని మళ్ళీ అంటే మీరు కూడా వేరే వాళ్ళకి చెప్తూ ఇట్లాంటివి జరగకుండా మంచి క్రమశిక్షణతో ముందుకెళ్తూ ఈ మేడం గారు కానీ ఈ ఎవరైతే మీ సంబంధికులు ఉన్నారో వాళ్ళకి మంచి పెట్టి తీసుకురావాలని కోరుకుంటాం. మీకు ఏదైనా అవసరాలు అంటే మా వంతు బాధ్యతగా తప్పకుండా మళ్ళగలుగుతాం. తప్పకుండా మీ అవసరాలు మ్యాక్సిమం మా వంతు ఎంతైతే అంతవరకు నాగర్ కర్నూల్ జిల్లా వాసులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రజలందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. నేను మీ జమ్ముల సతీష్ రెడ్డి, జేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం. ప్రజలందరికీ విన్నపించడం ఏమనగా, ఈ శుక్రవారం రోజున అనగా 21 జూన్ 2024 నాడు మెగా హెల్త్ క్యాంపు మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. కావున ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా డాక్టర్లు ఇచ్చే సూచనలు, సలహాలు పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని మరింత దృఢంగా, పటిష్టంగా చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం మా స్వగ్రామంలో గగ్గలపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఉదయం 8:30 గంటలకు నిర్వహించబడుతుంది. కావున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకొని అందరూ కూడా ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నాం. సదా మీ సేవలో జమ్ముల సతీష్ రెడ్డి.